హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటాను. టిఫిన్ అయిందా అందరిది? ఈరోజు వచ్చి నేను లాగ్ చేస్తున్నాను. ఏమంటే లాగు అన్నీ నేనంతా ఎత్తుకొచ్చినాను. ఇవన్నీ పాలు వేయాల చీరలకి. ఇవన్నీ మావేనండి చీరలు. ఒకటి వేయలేదు ఇన్నాళ్ళు, అన్నీ కొత్త చీరలే. రెడీ చేస్తూ ఉన్నాను పాలేసి. ఇవన్నీ పాలు ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. 11 చీరలకి ఇప్పుడు పాలు వేస్తాను. నేను పాలు వేసేసి ఎంతసేపు అయింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నీ చెప్తానండి. ఎంతసేపుకి వేస్తానని ఒక గంటలో వేస్తాను అనుకుంటా ఉన్నాను. 11 చీరలకి అవుతుందో లేదో చూడాలి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు రెడ్
ఈ రెడ్ కుట్టాలి. ఈ చీరకి ఈ కలరు. ఈ కలర్ వేసేదానికి ఈ కలర్ ఇక్కడ కనపడుతుందని దీనికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకున్నానండి. ఈ సైడ్ మ్యాచ్ అయ్యేటట్లా ఉల్టా చేసినప్పుడు ఇది బాగా దీనికి మ్యాచ్ అవుతుంది ఈ కలరు. ఇక్కడ చూసుకోలేదు నేను, ఇక్కడ మాత్రమే చూసుకున్నాను. బాగానే మ్యాచ్ అవుతా ఉంది. ఇది ఒక చీర అండి. చీర ఇక్కడంతా డిజైన్ ఉంది చూడండి, ఇదంతా డిజైన్ ఉంది. ఈ డిజైన్ పైనే వస్తుంది. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇది ఫాల్ని కొంచెం ఇంత ఒక బటన్ వేలంత ఎడల్పు లోపలికి మడతేస్తున్నాను. మడతేస్తే డిజైన్ చూడండి బాగా కనపడుతుందా, ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ డిజైన్ అంతా బాగానే ఉంటుంది, అదేమి తీసే పని ఉండలేదు. అందుకోసం నేనేం చేస్తున్నాను, ఒక బటన్ వేలంతా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఫాల్. ఇది చూడండి, ఈ డిజైన్ ఇక్కడికి వస్తూ ఉండే ఫాలు దీనిపైనే పోవాల్సిందే. దీనిపైన దానికి నేను ఇక్కడికి వచ్చింది. స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ కనపడుతుంది. నేను ఒక బటన్ వేలంతా మడతేసినాను. ఇంత మడతేసి ఇక్కడికి వచ్చేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేది ఈ గీర్ పైనకి. దానికోసం నేను లోపలికి మడతేసి కుట్టినాను. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. టెక్నిక్ బాగుంది కదండి. దీన్నే మడతేసి కుట్టినాను. ఫాల్ మడతేసి కుట్టినాను. ఇది డిజైన్ అంతా వెళ్ళిపోతుందని. లేదంటే ఇదన్నీ తీసేసి కుట్టాల్సిందే, లేదంటే ఎమ్మింగ్ చేయాలి. ఎమ్మింగ్ చేస్తే చాలా నాళ్ళు ఉండదు, అందుకోసం ఇట్లా చేసినాను. చూడండి, ఈ చీర కుట్టేసినాను. ఈ చీర చూపించలేదు నేను. ఈ చీరను కుట్టేసినాను. ఇది నార్మల్ చీర అండి. ఇట్లుంది డిజైన్. ఇది బార్డరు, ఇది డిజైన్ ఇట్లుంది. మామూలు ప్లెయిన్ చీర అండి. ఇప్పుడు ఈ చీర ఇప్పుడంతా చాలా ట్రెండింగ్లో ఉంది. దీనికి వైట్ బ్లౌజ్ వచ్చింది. ఈ పాలు కొంచెం కలరు ఇది వేరే కలర్ ఉంది. అంటే ఈ దీంట్లో కెమెరాలో సరిగ్గా కనపడతా ఉండలేదు. ఈ కలర్ వచ్చి ఈ కలర్ ఉంది, ఇది మాత్రం ఈ కలర్ ఉంది. ఇది పర్ఫెక్ట్గా కనపడతా ఉంది, ఒకే కలరు. చూడండి, ఈ కలర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అయినా కుడతా ఉండను, మన చీరే కదా అనుకొని. ఇది మెంతి కలర్ చీర. ఇది టాపు. డిజైన్ వచ్చి ఇట్లుంది. ఉల్టా వేసి చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన. చూడండి, స్టిచ్చింగ్ ఏం కనపడదు. పక్క కరెక్ట్గా ఉండే మ్యాచింగ్ థ్రెడ్ వేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ చీర తీసుకున్నాను, ఇదే చీర. ఇప్పుడు ఈ చీరకి ఇది బార్డర్ చీర. ఇంతసేపు కుట్టిలో కొన్ని రెండు మిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చీర చూడండి, ఇది నార్మల్ చీరనండి. వైటు లైట్ గ్రీన్ కలర్ మిక్స్ అయింది. చిన్న చిన్న పూలు వచ్చిండాయి. ఇది చూడండి ఇట్లుంది. దీనికి వైట్. ఇప్పుడు ఈ చీర బార్డర్ చీర అండి. ఇది నార్మల్ చీరలు కొన్ని ఉన్నాయి, బార్డర్ చీరలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది చీర ఇప్పుడు కుట్టాలి. కుప్పలు చూడండి, ఈ చీరలు ఇంకా వేయలేదు. 1 2 3 4 5 ఈ చీరలు వేయాలి ఇంకా. ఇవి ఫాలు మొత్తం ఈరోజు వేసిండేవి. ఇవి మా ఇంట్లో ఇంకొక 4 ఉండే ఫాలు, 3 ఫాలు ఉంటే ఇవి వేసేసినాను. 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15. 15 చీరలకి వేసినాను ఈరోజు. ఇది ఫాల్ వేయలేదు. ఇది జిగ్జాగ్ అంతా అయ్యింది. ఇది యాదానికి అడ్జస్ట్ అయ్యేది. అందుకే మా ఇంట్లో ఒక 4 ఉండే తీసి పక్కన వేసేసినాను. ఇవి ఒక 4, 5 ఈరోజు 6 చీరలు ఎత్తుకొని రావాలా. ఇదండి వీడియో చూస్తున్నారు కదా. ఇవన్నీ చీరలు ఫాల్ వేసిండేది. నేను చాలా రోజుల నుంచి ఫాల్ వేయకుండా అట్లే పెట్టుకున్నాను. దీంట్లో కట్టిండే చీర అంటే ఇది ఒకటేనే కట్టిండేది, ఇంకేవి కట్టలేదు. అన్నీ కొత్త చీరలే. ఇది ఒకటే కొంచెము అంటే ఇది 2 సార్లు కట్టినాను అంతే. మా అమ్మాయి కట్టింది. ఇంకేవి ఒకసారి కూడా కట్టలేదు. అన్నీ కొత్త చీరలు ఇవి. అక్కడ ఉండేవి కొత్త చీరలే. ఇవి అంతే, ఇంకా ఒకసారి కూడా కట్టలేదు. ఇవన్నీ ఇప్పుడు ఫాల్ వేయాల. ఇవి 6 చీరలు. చూస్తున్నారు కదా. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెత్తను కల్లా ఇప్పుడు టైం అయిపోయింది. బాయ్ బాయ్.